ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నా. చాలామంది అయ్యా సువార్తరాజు గారు మేము క్రిస్మస్ జరుపుకున్నాం రండి వాక్యం బోధిద్దురు కానీ అని పిలుస్తూ ఉన్నారు. వెల్ ఆఫ్ కోర్స్ ఈ నెలలో నేను ఎలాగో ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళను కనుక ఉన్నంత మటుకు నెలంతా ఆల్మోస్ట్ ఇచ్చేసా. ఒక్కొక్క రోజైతే 2 ప్రోగ్రామ్స్ కన్నట్టుగా కూడా ఇచ్చి ఉన్నాను. రావటం నాకు సంతోషమే. ఓ ప్రక్కన కోర్స్ వయసులో పెద్దవాడిని అవుతున్నాను కనుక కొంతమంది అంటారు మీరా వయసులో పెద్దవాళ్ళు అవటమా? పెద్దవాడిని కాదు, నేను 59 సంవత్సరాలండి. అంటే ఆల్మోస్ట్ 60కి వచ్చాను కదా. ఏదో చిన్న పర్సనాలిటీగా ఉన్నాను కనుక ఏదో పర్సనాలిటీ చిన్నదానాన్ని బట్టి చిన్నోళ్ళ కనబడుతున్నానేమో కానీ 5 మనవాళ్ళు ఉన్నారు, మనవరాండ్రు ఉన్నారు. అలాగనే దేవుని యొక్క కృప చేత వయసులో పెద్దవాళ్ళు అవుతున్నాం కనుక కొన్ని బలహీనతలు లాంటివి కూడా ఉంటాయి కదండి. నేను ఇప్పుడు చాలా ప్రయాణాలు చేస్తున్నా. ఈ రాత్రులు ప్రయాణాలు చేస్తూ ఉన్నా, రాత్రంతా ప్రయాణాలు చేస్తూ ఉన్నా, పగలు ప్రయాణాలు చేస్తూ ఉన్నా, వాక్యాన్ని ప్రకటించడానికి వెళుతూ ఉన్నా. సో న్యాచురల్లీ బలహీనతలు అనేటువంటి ఉండడం సహజం. బట్ ఆఫ్ కోర్స్ నా ప్రభు నన్ను బలపరిచి ఆయన తన యొక్క కృపచేత నన్ను నడిపించుకుంటూ ఉన్నారు, రాగలుగుతూ ఉన్నాను. ఇప్పటికే చాలా అపాయింట్మెంట్స్ ఇచ్చాను. మొత్తం మన ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో కూడా అనేకమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళి సువార్తను ప్రకటించడానికి, క్రిస్మస్ సందేశాలను ఇవ్వడానికి దేవుడిచ్చిన కృపను బట్టి నా అపాయింట్మెంట్స్ ఇవ్వటం జరిగింది. బట్ ఈరోజు ఎందుకు ఒక స్పెషల్గా మీతో కొన్ని హెచ్చరికలుగా లేకపోతే కొన్ని అడ్వైజెస్గా నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా. అది కూడా బేసిక్ ఏమంటానంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్రిస్మస్ అని అంటే యేసుప్రభు పుట్టినటువంటి ఒక విషయం కదా. సో యేసుప్రభు పుట్టినప్పుడు గొర్రెల కాపర్లు అయినటువంటి వాళ్ళకి ఈ సువార్తమానం తెలియజేయబడింది. యేసుప్రభు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నారు అనేటువంటి ఒక మాట తెలియజేయబడింది. వాళ్ళు వచ్చినప్పుడు బైబిల్ ఏముంటుందనంటే, వాళ్ళు యేసుప్రభుని చూడడానికని వచ్చి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి అని ఉంటుంది అక్కడ. అంటే వాళ్ళు ఇంకా అక్కడున్న పరిస్థితులన్నీ కూడా చూచారు. అక్కడ ఉన్నటువంటి ఒక పశువుల సాలలోనికి వెళ్ళి ఉండొచ్చు, బహుశా అక్కడున్న పశువులను చూచి ఉండి ఉండొచ్చు, అక్కడే దగ్గరలో నిలబడినటువంటి యోసేపు గారిని చూచి ఉన్నారని ఉంది, మరియమ్మ గారిని చూచి ఉన్నారని ఉంది. ప్లస్ వీటితో పాటుగా తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి అని. బట్ దేవునికి స్తోత్రం కలుగును కాక వారు తిరిగి వెళ్ళేటప్పుడు వారు చూచిన యేసును గురించే వారు ప్రచురము చేస్తూ, యేసును గురించే వారు మాట్లాడుతూ తిరిగి వెళ్ళి ఉన్నారు. మరియమ్మ గారి గురించి యోసేపు గారి గురించి మాట్లాడలేదు, ఆ పశువుల సాలను గురించి మాట్లాడలేదు, పశువుల తొట్టిని గురించి మాట్లాడలేదు. వారు చూచిన బాలుడైన యేసును గురించి ప్రకటించారు అని వ్రాయబడుతోంది. అలాగనే జ్ఞానుల విషయంలో కూడా మనం చూసినప్పుడు అండి, జ్ఞానులు తూర్పు దేశములలో ఎక్కడి నుంచో వచ్చినటువంటి యొక్క జ్ఞానులు వాళ్ళ దేశంలో ఆ యొక్క నక్షత్రాన్ని చూచారు. బై ద వే అండి, ఇక్కడ కూడా ఒక మాట నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా. బహుశా కొందరు వేదాంతులు చెప్తూ ఉన్నప్పుడు వారి వేదాంతం ఆధారంగా తీసుకొని ఎంతమంది వచ్చారు అంతమంది వచ్చారని ఒక సంఖ్యలు ఏవో చెప్తూ ఉంటారు. కానీ బైబిల్లో నేను చదివినప్పుడు ఎంతమంది వచ్చారు అని ఆ లెక్క చెప్పలే. 100 మంది వచ్చారా లేకపోతే 3 వచ్చారా అనేది చెప్పలే. 3 అనడానికి ఒకవేళ కొందరికి కారణం ఏమై ఉండి ఉంటుంది అని అంటే, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు బంగారము, బోళము, సాంబ్రాణి తీసుకొని వచ్చి కానుకలుగా సమర్పించారు అని వ్రాయబడినందు చేత కొందరు ఏమంటారంటే బహుశా 3 జ్ఞానులు. మన గ్రీటింగ్స్లో కూడా చూడండి 3 జ్ఞానులనే వేస్తారు. మన పాట పాడేటప్పుడు లేకపోతే ఆ కొరియోగ్రఫీ చేసేటప్పుడు కూడా సాధారణంగా 3 జ్ఞానులనే తీసుకొని వస్తారు. బహుశా వచ్చినటువంటి అక్కడ తూర్పు దేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళు ఈవెన్ మన భారతదేశం కూడా కలుపుకొని ఒకవేళ కనుక ఉండి ఉండొచ్చు. సో వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకైతే తెలియదు, కానీ బైబిల్ చెప్పట్లేదు. కానీ ఒకవేళ 3 కంటే ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే 3 అయి ఉండొచ్చు, లేకపోతే 2 అయి ఉండొచ్చు, ఐ డు నాట్ నో. కానీ జ్ఞానులు వచ్చారు. సో ఇక్కడ ఒకవేళ ఎవరైనా మనతో మాట్లాడుతూ ఎంతమంది వచ్చారు అంతమంది వచ్చారు అని అంటే నేను ప్రశ్న వేస్తా, మనం ఏమన్నా ఉన్నామా? అప్పుడు 2000 సంవత్సరాల క్రితం ఎంతమంది వచ్చారు అని చెప్పడానికి అయినటువంటి ఆధారం తీసుకునడానికి. సో వెన్ ద బైబిల్ ఈజ్ సైలెంట్, లెట్ us ఆల్సో బీ సైలెంట్.
నేను ఇజ్రాయెల్ దేశానికి వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళు అడుగుతూ ఉన్నప్పుడు నేను సాధారణంగా నా లాంగ్వేజ్ ఎట్లా పెడతానంటే బహుశా ఇక్కడై ఉండి ఉండవచ్చు, బహుశా ఇక్కడే పుట్టి ఉండి ఉండవచ్చు, బహుశా ఇదై ఉండవచ్చు అని అంటానే తప్ప ఇదే అన్నట్టుగా నేను చెప్పట్లే. ఎన్నిసార్లు నేను వెళ్ళినా ఖచ్చితంగా కంపల్సరీగా ఇది అన్న మాట నేను చెప్పను. ఎందుకంటే హెలెనమ్మ గారు చూపించిన యేసు ప్రభు సమాధి చేయబడిన స్థలం వేరు, ఆవిడ చెప్పిన మాట ప్రకారంగా సిలువ వేయబడిందని చెప్పే గొల్గోతా వేరు, రీసెంట్గా ఒక 200 సంవత్సరాల క్రితం కపాల ఆకారంలో కనబడినటువంటి ఒక స్థలం వేరు, అక్కడ వెతికితే ఉన్నటువంటి ఒక తోటని నిర్ధారించడానికి ఒక రిజర్వాయరు, అక్కడ ద్రాక్షల తొట్టి ఉండటం అనేటువంటిది, దానికి లోపలనే ఆనుకొని ఉన్నటువంటి ఒక సమాధి, అది తొలిచినటువంటి ఒక సమాధి. సో ఇప్పుడు తీసుకొని వెళ్తే అక్కడికి తీసుకెళ్తే ఇక్కడికి తీసుకొని వెళ్తా, ఎందుకంటే అన్ని ప్రదేశాల్లో వాళ్ళకి చూపించాలి. జీవితంలో ఒక్కసారి ₹1,00,000 దగ్గర ఖర్చు పెట్టుకొని వస్తూ ఉన్నప్పుడు స్థలాలన్నీ చూపించాలని చూపిస్తూ ఉంటా. కానీ ఖచ్చితంగా నా లాంగ్వేజ్ ఏమంటానంటే బహుశా ఎక్కడై ఉండొచ్చు, బహుశా ఎక్కడై ఉండొచ్చు. కానీ ఒకటి మాత్రం తథ్యం, యెరూషలేం అనేది ఉంది, బెత్లెహేం అనేటువంటిది ఉంది. బెత్లెహేంలో యేసుప్రభు పుట్టి ఉన్నారు. యెరూషలేం దగ్గర ఊరు వెలుపల ఆయన సిలువ వేయబడి ఆయన సమాధి చేయబడి ఉన్నారు. ఆయన ఇక్కడ కాదు అక్కడ కాదు ఉండినటువంటిది, ఆయన ఎక్కడ మన హృదయంలో ఉండి ఉన్నారు అనేటువంటి రీతిగా వాళ్ళని ప్రోత్సహించి నేను తీసుకుని వస్తుంటాను. అందుకనే ఎక్కువ మంది సువార్తరాజు గారితో అయితేనే మేము వెళ్తాము అనేటువంటి ఒక ప్రస్తావన చాలామందిలో నేను వింటూ ఉండి ఉన్నాను. అఫ్కోర్స్ నేను ఒక్కడిని మాత్రమే కాదండి, చాలామంది బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, యెరూషలేం నాకు తీసుకొని వెళుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో మనం ఎవరి ఇష్టమైతే వారి ప్రకారంగా వెళ్ళొచ్చు. ఒకవేళ మీ అభిమానం కొద్దీ సువార్తరాజు గారితో వెళ్దామని అనుకుంటే సువార్తరాజు గారితో ఉండే విధానం లేక వారి యొక్క వివరణ ఈ రీతికి ఉంటుందని కూడా నేను తెలియజేస్తున్నాను. సో ఓవరాల్గా ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే ఎంతమంది జ్ఞానులు వచ్చారు అన్న మాట మనం చెప్పొద్దు. జ్ఞానులు వచ్చారని చెప్దాం అంతే. 100 మంది వచ్చారా, 600 మంది వచ్చారా, 3 వచ్చారా, 10 మంది వచ్చారా, నాకు తెలియదు. వేదాంత పరంగా అది కూడా నాకు అక్కర్లేదు. నా బైబిల్ చెప్తే నేను బైబిల్ చెప్పిన ప్రకారంగా మాట్లాడతాను. నా బైబిల్ సైలెంట్గా ఉంటే ఆ విషయంలో నేను సైలెంట్గా ఉంటా. జ్ఞానులైతే వచ్చిన్నారు. ఇంతకీ ఈ జ్ఞానులు వారికి ఎంత గొప్ప జ్ఞానంతో వారు చేసిన అజ్ఞాన పని ఏంటంటే ఆ ఊర్లోకి వచ్చిన తర్వాత ఆ నక్షత్రం యెరూషలేం వరకు వచ్చేసరికి యెరూషలేంలో రాజుగారింట్లో రాజు పుట్టకపోతే ఇంకెక్కడ పుడతాడు అని వీళ్ళ యొక్క అజ్ఞానంతో ఆలోచన చేసుకొని రాజుగారింటికి వెళ్ళారు. వారి అజ్ఞానం యొక్క వెలంతో తెలుసండి, అనేక మంది చిన్న బిడ్డలు 2 సంవత్సరముల లోపు ఉన్నటువంటి ఆ ఊరిలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక చిన్న బిడ్డలు మగపిల్లలు అందరూ చంపబడ్డారండి. ఎంతో ఘోరం అండి. వారి యొక్క జ్ఞానానికి వారి యొక్క అజ్ఞానమునకు అయినటువంటిది దాని యొక్క పర్యవసానం. అక్కడ జ్ఞానులే పిలువబడ్డానికి, కానీ వారు అజ్ఞానంగా రాజుగారి దగ్గరికి వెళ్ళారు. రాజుతో ఈ విషయాన్ని చెప్పారు. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, మేము ఆయన నక్షత్రాన్ని చూడడానికి మేము వచ్చి ఉన్నామని చెప్పేసి అని ఇది వాళ్ళు అడిగినటువంటి ఒక ప్రశ్న. ఆ రాజుగారికి ఆయాసం వచ్చి, ఆ రాజుగారికి సమస్య వచ్చి, ఆ రాజుగారికి అసూయ వచ్చి ఆయన ఏమన్నాడంటే మీరు వెళ్ళి చూసిరండి ఆయన ఆ పుట్టినటువంటి ఒక బాలుడు ఎవరో, నేను ఆ తర్వాత వెళ్ళి పూజిస్తానని చెప్పేసి అని వీళ్ళు మరలా తిరిగి రాకపోయేసరికి వెనకాల భటులను పంపించి 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలందరినీ చంపించేయడం అనేటువంటిది అది అక్కడ జరిగిన పర్యవసానం. వీళ్ళు కూడా వెళ్ళినప్పుడు ఏమనుందంటే వాళ్ళు ఇంటిలోనికి వెళ్ళి మరియను యోసేపును అలాగనే బాలుడైనటువంటి శిశువు అయినటువంటి యేసు ప్రభుని చూచి అని ఉంటుంది అక్కడ. కానీ ఆ తర్వాత వాళ్ళు కూడా వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళు చూచినటువంటి యేసునే వాళ్ళు ప్రచురం చేసిరి. ఈరోజునండి క్రీస్తు ప్రేమతో ఒక మాటగా మీ తోటి సహోదరుడిగా నేను చెప్పనిస్తారా నన్ను అర్థం చేసుకోండి. ఈ రోజుల్లో మనము కూడా క్రిస్మస్లు జరుపుకుంటూ ఉన్నప్పుడు నేను విచారిస్తున్నటువంటి ఒక విషయం ఏమిటంటే మన యొక్క క్రిస్మస్లో మిగిలినటువంటి కార్యక్రమాలని మనం ఎక్కువ పెట్టుకుంటూ ఉన్నాం. క్రిస్మస్లో ఒక్కొక్కసారి మనం డబ్బులు ఉన్నటువంటి వాళ్ళని పిలుచుకుంటూ ఉన్నాం కదా. ఒక్కొక్కసారి మన యొక్క క్రిస్మస్లో మన రాజకీయ నాయకులైనటువంటి వారిని పిలుచుకుంటూ ఉన్నాం. ఈ మధ్యలో ఒక్కొక్క పార్టీకి సంబంధించిన క్రిస్మస్, ఒక్కొక్క పార్టీని సపోర్ట్ చేసుకునేటువంటి వాళ్ళు పెట్టుకుంటూ ఉన్నారు. సో వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, లేకపోతే కౌన్సిలర్లు, చైర్మన్లు ఇలాంటి వాళ్ళందరినీ వాళ్ళు పిలుచుకుంటారు. తర్వాత మళ్ళీ ఇంకొకరు పెట్టుకొని వాళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎంపీలు లేకపోతే చైర్పర్సన్లు ఇలాంటి వాళ్ళని వాళ్ళు పిలుచుకొని వాళ్ళు చేస్తూ ఉన్నారు. మంచిది, పిలుద్దాం, వాళ్ళందరినీ కూడా మనం పిలుద్దాం. నేనేం అభ్యంతరం పెట్టడంలే, అది తప్పు అది పాపం అని అసలే నేను చెప్పట్లే. నాయకులైనటువంటి వారిని పిలవాలి, నాయకులైనటువంటి వారితో కలిసి మనం సంతోషంగా ఆనందంగా పండగలు చేసుకోవాలి. బట్ అలా ఏం జరుగుతుంది అని అంటే ఈ వచ్చేటువంటి ఒక నాయకులు సరిగ్గా కేవలం ఆ క్షణంలో కాసేపు మాత్రమే వస్తారు.
ఒక 10-15 నిమిషాలు మాత్రమే ఉంటారు. వాళ్ళ కోసం మనం కనిపెట్టి వాళ్ళు వచ్చిన తర్వాత హడావిడి అయిపోయి వాళ్ళందరినీ మనం స్టేజ్ మీదకి పిలిచేసి వాళ్ళతో ఆ కేక్ కటింగ్ కార్యక్రమం ఏదో చేయించేసి, లేకపోతే వాళ్ళతో కొన్ని దుప్పట్లు ఏమైనా ఇవ్వడానికి వాళ్ళు సపోర్ట్ చేస్తే కనుక ఆ దుప్పట్లో ఆ చీరలో ఒకటి మనం పంచిపెట్టడం అనేటువంటిది జరిగించేసి, ఈలోగా వాళ్ళు 2 మాటలు చెప్పేసి యేసుక్రీస్తు వారితో పాటు మిగిలినటువంటి వారిని కూడా సమానం చేసేసి అందరూ ఇలాగే చెప్తూ ఉంటారు, అన్ని మతాలు ఇలాగే చెప్తూ ఉంటాయి అనేది ఒక డైలాగు. ఇంకొక డైలాగ్ ఏమంటారంటే, ఈ బలహీన బడుగు వర్గాలైనటువంటి వారికి మేము ఉన్నాము, మీకు ఏదైనా కష్టం వస్తే కనుక మాతో చెప్పండి, మీ కొరకు మేము ఏదైనా చేస్తామని చెప్పేసి అని ఉన్న ఈ క్రైస్తవ బిడ్డలైనటువంటి వారిని బలహీన బడుగు వర్గాలుగా చేసేసి మాట్లాడడం ఎంతమటుకు సమంజసం? ఒకసారి మీరే ప్రశ్న వేసుకోండి స్నేహితులారా. ఈరోజు నేను నేర్పించే మాట ఏమంటానంటే, పిలుద్దాం రండి, ఇలాంటి నాయకులైనటువంటి వారిని అందరినీ పిలుద్దాం. లెట్ దెమ్ కమ్ అండ్ సీ జీసస్ ఇన్ అవర్ క్రిస్మస్. వాళ్ళు మన యొక్క క్రిస్మస్లోనికి వచ్చినప్పుడు క్రీస్తుని చూచే అవకాశం కల్పించాలి, క్రీస్తుని వినే అవకాశం కల్పించాలి. క్రీస్తు ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. ఎవరెవరు క్రిస్మస్ కార్యక్రమాలు మీరు పెడుతున్నారు, మీ వీధి క్రిస్మస్సే పెడుతున్నారు, సండే స్కూల్ క్రిస్మస్సే పెడుతున్నారు, యూత్ క్రిస్మస్సే పెడుతున్నారు, స్త్రీల క్రిస్మస్సే పెడుతున్నారు, లేక మరి ఏ ఇతరమైనటువంటి క్రిస్మస్లుగా మీరు ఈలోగా జరిపిస్తూ ఉన్నారు. ఈవెన్ డిసెంబర్ 25వ తేదీన కూడా మన క్రిస్మస్ పండుగలలో ఓట్ల కొరకు ఈ మధ్యనంతా ఎలక్షన్లకు సంబంధించినటువంటి మూడ్ ఉంది కనుక ఓట్ల కొరకు మనల్ని అడగడానికి అన్నట్టుగా వచ్చి చర్చెస్లోకి వచ్చి హల్లెలూయా అంటారు. వాళ్ళకి హల్లెలూయా అన్న మాట కూడా పాపం చేతకరాదు, వాళ్ళకి నేర్పించాలి మనం కూడా. నాయనా హల్లెలూయా అంటే ప్రభువుకి స్తుతి కలుగును గాక అన్న మాట అండి, హల్లెలూయా కాదండి అని చెప్పేసి వాళ్ళకి మనం నేర్పించాలి కదా. మనది పూచి, పిలిచినటువంటి వాళ్ళది పూచి, వచ్చిన తర్వాత మనది పూచి, వాళ్ళు దేవుని స్తుతించాలి. నేనైతే మాత్రం అండి నా రోషం నేను ఒక మాట అంటానండి, వాళ్ళు కనుక చర్చిలోకి వస్తే ఆరాధన అయిపోయేటంత వరకు వారు కూర్చోగలిగితేనే సరే, లేదంటే కనుక వాళ్ళు నా చర్చిలోనికి రావాల్సిన అవసరతే లేదు అని చెప్పేసి అని నేను క్లియర్గా మా పెద్దలైనటువంటి వారికి, మా నాయకులకి, మా యవనస్తులైనటువంటి వారికి చాలా క్లియర్గా నేను తెలియజేస్తూ ఉన్నా. ఒకవేళ వాళ్ళు ఏదన్నా వాళ్ళని పిలుచుకున్నా కానీ మొదటి కార్యక్రమంగా దైవ కార్యక్రమం జరగాలి. మేము 9-9:30 కల్లా మా కార్యక్రమాన్ని, మా క్రిస్మస్లు ముగించుకున్నాక వాళ్ళు వచ్చి ఒకళ్ళు చేసుకొని వెళ్ళిపోతారంటే పోనివ్వండి, వాళ్ళకి నేనేం చేయలేను ఇంకా. కానీ 9 లోపల వచ్చినటువంటి వాళ్ళు 9ంటికి నేను ఆశీర్వాదం ఇచ్చేటంత వరకు వాళ్ళు కూర్చొని దేవుని యొక్క వాక్యం వినాలి అనేటువంటిది నా కోరిక. ఈరోజుని నా మాటలు వింటున్న నా తోటి క్రైస్తవ సోదరీమణులైనటువంటి వారికి క్రీస్తు ప్రేమతో నేను తెలియజేస్తూ ఉన్నాను. మనం కేవలం పండగలు, కేవలం కేకులు మాత్రమే చూడొద్దు. మన పండుగలలో కేవలం బట్టలు పంచిపెట్టడం మాత్రమే చూడొద్దు. మన యొక్క క్రిస్మస్ పండుగలలో మనం ఆ ప్రోగ్రాము, ఈ ప్రోగ్రాము ఇలాంటివన్నీ అన్నట్టుగా మనం చూడొద్దు. ఇంతకు మునుపు నేను ఒక్కొక్కసారి కొన్ని కార్యక్రమాలు నేను చూసినప్పుడు పెద్ద ప్రోగ్రామ్ వేసేవారు, వీధి క్రిస్మస్ల్లో, స్ట్రీట్ క్రిస్మస్ల్లో, ఇలాంటి వాటిల్లో కూడా. వాటిలో ఏంటంటే పలానా వాళ్ళ ప్రత్యేకమైన పాట, పలానా వాళ్ళ ప్రత్యేకమైన పాట, పలానా వాళ్ళ ప్రత్యేకమైన, ఈలోగా మధ్యలో ఒక స్కిట్, మళ్ళీ పలానా వాళ్ళ పాట, మళ్ళీలోగా ఒక నాటిక, మళ్ళీలోగా ఒక కొరియోగ్రఫీ, ఎవరో లండన్ ద్వారా వచ్చినటువంటి ఒక కొరియోగ్రఫీ, లేకపోతే ఇంకోటి ఇవన్నీ పెట్టిన తర్వాత చివరికి 11 దాటిపోతున్న టైంలో అప్పుడు ఇస్తారు ప్రసంగానికి. ఆ ప్రసంగం కూడా టైం లేదు కనుక త్వరగా ముగించండి అంటారు. ఈలోగా పాటలన్నీ అయిపోయినాయి కనుక ఉన్నవాళ్ళు లేచి వెళ్ళిపోతుంటారు. ఈయన చేసుకునే ప్రసంగం కోసం 11 గంటల దాకా వెళ్ళి అక్కడ కూర్చొని నిద్ర లేకుండా కాసుకొని 11 గంటలకు అక్కడ నిద్రపోతున్నటువంటి వాళ్ళకి ఏం చెప్తామో మాకు తెలియదు. అప్పుడు ఇంక అక్కడి నుంచి అక్కడ క్రీస్తు ప్రభు కనబడడం లేదు. అందుకనే ఒక్కొక్కసారి నేను బాధపడుతూ నేను చెప్తున్నాను స్నేహితులారా, క్రిస్మస్ అని అంటున్నాం కానీ క్రీస్తు లేని మాస్ జరుగుతూ ఉన్నటువంటిది. అక్కడ క్రైస్ట్ కాదు, ఒట్టి మాసే జరుగుతుంది, మిగతా విషయాల్లో మాసలు జరుగుతున్నటువంటి. సో అట్లా చెయ్యొద్దు అని ఈరోజు నేను మీకు మనం చేస్తున్నాను. మనం చేసుకుంటే కనుక మన పండుగలు చేసుకునేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువు కనబడేటట్టుగా చూద్దాం. క్రీస్తు ప్రభువుకి మనం ప్రాధాన్యతనిచ్చుకుందాం. యేసుక్రీస్తు జనన సువార్తని అది మనం వినిపింపచేద్దాం. వచ్చిన నాయకులకే కానీ, వచ్చిన ధనికులకే కానీ, వచ్చిన క్రైస్తవేతరులైనటువంటి ఒక స్నేహితులకే కానీ, అధికారంలో ఉన్నటువంటి వారికే కానీ మనం తెలియజెప్పగలిగినటువంటి క్రీస్తుని గురించిన సువార్తని వారికి ప్రకటింపచేద్దాం. స్నేహితులారా, యేసు రక్షకుడిగా ఈ లోకంలో పుట్టినటువంటిదే కదా క్రిస్మస్ అంటేను. యేసు రక్షకుడిగా కేవలం మనకు మాత్రమే కాదు, యేసు రక్షకుడిగా పుట్టినటువంటిది క్రైస్తవుల కొరకు మాత్రమే కాదు, లోకం అంతటి కొరకు, మనుషులందరికీ కలిగేటువంటి ఒక సంతోషకరమైనటువంటి ఒక సువార్తమానం, ప్రజలందరికీ కలిగే సంతోషకరమైన సువార్తమానం. రక్షకుడుగా యేసు మన కొరకు పుట్టినాడు. వై నాట్ దోస్ పీపుల్ ఆల్సో లిసన్ టు దాట్?
మన సహోదరులు, మన నాయకులు, మన అధికారులు, మన యొక్క ప్రజాప్రతినిధులు వారు కూడా ఈ మాట ఈ పండగ టైంలోనన్నా వినాలి కదండి. కాసేపు మనం చెప్పేటువంటి ఒక మాట వినాలి కదండి. కొన్ని చోట్ల నేను గమనించానండి, అక్కడ నన్ను పిలిచినటువంటి వాళ్ళు ఏం చేశారంటే, సువార్తరాజు గారు వస్తున్నారండి, ఆయన చక్కని సువార్తమానం చెప్తారండి, మీరు వచ్చినటువంటి వాళ్ళు కొంతసేపు ఆయన యొక్క మాటలు విని ఆ తర్వాతనే వెళ్ళాలండి అని చెప్పేసానంటే, కొంతమంది రాజకీయ నాయకులు సైతము నేను వాక్యం బోధించేటంత వరకు అక్కడ కూర్చోబెట్టారు వాళ్ళని. ఇంతకు మునుపటి సంవత్సరాల్లో నేను చూసినప్పుడు ఈ సంవత్సరంలో కూడా తప్పకుండా అలా జరుగుతుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నేను తెలంగాణకు వెళ్తున్నా, నేను మన ఆంధ్రాకు వెళ్తున్నా, ఎవరు కానివ్వండి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సువార్తను వినాలి, యేసు ప్రభుని చూడాలి అనేటువంటిది అది నా యొక్క ఉద్దేశం. సో ఈ దినాన్ని మీకు కూడా నేను మనవి చేస్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ దిస్ వరల్డ్, మనం కేకులు పంచిపెట్టుకునేటువంటి దానికంటే, మనం పలహారాలు పంచిపెట్టుకునే దానికంటే, మన వస్త్రాలు బహుమతులుగా ఇచ్చేటువంటి దానికంటే, కొందరు పర్టికులర్గా ఆ వస్త్రముల కొరకు వస్తున్నారు తప్ప, దుప్పట్లు చీరల కొరకు వస్తున్నారు తప్ప, యేసు ప్రభు యొక్క రక్షణ భాగ్యం అక్కడ కనబడడం లేదు. యేసు ప్రభు ఇచ్చేటువంటి ఒక ఆత్మరక్షణ వారికి తెలియడం లేదు. వాళ్ళకి తెలిసిందల్లా ఏంటంటే, నాకు చీర ఇవ్వాలి, నాకు దుప్పటి ఇవ్వాలి. ఇవ్వలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఎవరినైనా మిస్ చేసామనుకోండి, ఇక చూడండి గొడవ ఉంటుంది. ఆ తర్వాత అక్కడ అది పండగ కాదు, ఇంకా నాది ఒక యుద్ధం, రణబేరు కింద తయారైపోద్ది, రణరంగం కింద తయారైపోద్ది, రణస్థలం అయిపోద్ది అదంతా. ఇంక అక్కడి నుంచి పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయి, ఇంకా అక్కడి నుంచి వర్గాలు అయిపోతూ ఉంటాయి, నానా రకాలైనటువంటి పరిస్థితులు అవుతూ ఉంటాయి. సో అది వద్దు మనకి. ఈరోజు క్రీస్తు ప్రేమతో నేను మీతో పంచుకున్నటువంటి మాట, రాబోయే దినాల్లో ఒకవేళ మీరు ఎక్కడెక్కడ క్రిస్మస్లు పెట్టుకున్నా, ఎవరు క్రిస్మస్లు పెట్టుకుంటూ ఉన్నా, సీ దట్ వచ్చిన వాళ్ళందరూ యేసుని గురించి వారు వినాలి, యేసునే వారు చూడాలి. అఫ్కోర్స్ ఒకవేళ మరియమ్మ గారు కనబడవచ్చు, యోసేఫ్ గారు కనబడవచ్చు, వాళ్ళు అక్కడ ఉన్నారు. మనం కేక్ పెట్టుకుందాము, క్యాండిల్ సర్వీస్ చేసుకుందాము, కేక్ పంచి పెట్టుకుందాము, బట్టలు పంచి పెట్టుకుందాం. మన మంచి హృదయాన్ని బట్టి మనం 10 మందికి దుప్పట్లు ఇవ్వాలనుకున్నాం, ఇద్దాము. 10 మందికి చీరలు ఇవ్వాలనుకున్నాం, ఇద్దాము. ఒకవేళ 10 మందికి భోజనాలు పెట్టాలనుకున్నాం, పెట్టుకుందాం. బట్ దట్ ఈజ్ నాట్ ద క్రైటీరియా. అదే ముఖ్యము కాదు. అది ఈరోజు నేను చెప్తున్నటువంటి మాట. పెట్టొద్దని నేను అనట్లే. ఈవెన్ డ్యాన్స్ ప్రోగ్రాంలు కూడా పెట్టుకుందాం స్నేహితులారా, అది కూడా వద్దని నేను అనట్లే. బట్ డ్యాన్సే ప్రధానము కాదు. మన వాళ్ళందరూ ఎట్లా ఉంటారంటే, మా పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు అనుకొని ఆ టైంకి ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉన్న టైంకి గబగబా ముందుకు వచ్చేసి కూర్చొని సెల్ ఫోన్లో దాన్ని చిత్రీకరించుకోవడానికి అయినటువంటి అంత ఇంట్రెస్ట్ కనబరుస్తారు. కానీ ఒక దైవజనుడు లేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని చెప్తున్నప్పుడు ఎవరికి వాళ్ళే తల్లారిపోయి వెళ్ళిపోతూ ఉంటారు, ఎవరికి వాళ్ళే పక్కకు తప్పుకుంటూ ఉంటారు. వద్దండి. ఈరోజుని మిమ్మల్ని అందరినీ క్రీస్తు ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. మీరు కండక్ట్ చేస్తూ ఉంటే, మీరు క్రిస్మస్ పెడుతూ ఉంటే, సీ దట్ యూ విల్ ప్రజెంట్ క్రైస్ట్ ఇన్ దట్ క్రిస్మస్. క్రిస్మస్లో క్రీస్తుని కనబరిచేటట్టుగా చూడండి. ఒకవేళ మీరు హాజరవుతూ ఉన్నట్లయితే, ఇలాంటి క్రిస్మస్లకి హాజరవుతున్నట్లయితే, మిగిలిన ప్రోగ్రామ్స్ అన్నిటికంటే, అనగా ఒక డ్యాన్స్ కార్యక్రమం కంటే, ఒక పాటల కార్యక్రమం కంటే, ఒక క్యాండిల్ సర్వీస్ కంటే, ఒక కేక్ కట్ చేసినటువంటి దానికంటే, ప్రముఖులైనటువంటి వారు, ప్రజాప్రతినిధులైనటువంటి వారు వచ్చి చెప్పేటువంటి ఉపన్యాసాల కంటే, దైవజనుడు, అభిషక్తుడైనటువంటి ఒక దైవజనుడు చెప్పే వాక్యాన్ని అది ప్రధానంగా వినండి. ఓకేనా? వింటారు కదా మీరు? మంచి బిడ్డలు. నాకు తెలుసు మీరు నా మాట చాలా గౌరవిస్తూ ఉన్నారు, నా మాటకు చాలా స్పందిస్తూ ఉన్నారు. మీరు ఒకవేళ నాకు తిరిగి మీరు స్పందించారని నాకు తెలియనక్కర్లే, కానీ నాకు తెలుసు మీరు ఖచ్చితంగా ఈ నా మాటలకు స్పందించి క్రీస్తుని గురించిన సువార్తనే మీరు ప్రకటిస్తారని నేను నమ్ముతున్నా. యేసు ప్రభు రాకడ చాలా సమీపించిన కడవరి దినాల్లో ఉన్నాం ఫ్రెండ్స్. ఈ రాకడ సమయంలో సువార్త గలిబిలైపోతూ ఉంది, సువార్త వేరొక సువార్త అయిపోతూ ఉంది. యేసును గూర్చినటువంటి ఒక సువార్త పక్కకు తప్పుకొని మనుషులను పొగుడుకునేటువంటి ఒక సువార్త ఎక్కువైపోతుంది. మనుషులు మెచ్చుకునేటువంటి ఒక సువార్తలు ఎక్కువైపోతూ ఉన్నాయి. కేవలం వారికి సంబంధించినటువంటి ఒక నాయకుల గురించి పొగడుకుంటూ, వారికి సంబంధించిన వ్యక్తులను గురించి పొగడుకుంటూ, వారికి సంబంధించిన రక్త సంబంధులను గురించి పొగడుకుంటూ ఇవి ఎక్కువైపోతూ ఉన్నాయి. ప్లీజ్ అండి, క్రీస్తు ప్రేమతో నేను మనం చేస్తున్నా, లెట్ క్రైస్ట్ బి గ్లోరిఫైడ్. క్రీస్తు ప్రభువే మహిమపరచబడాలి, క్రీస్తు ప్రభువే మన క్రిస్మస్లో కనబడాలి, క్రీస్తు ప్రథమ స్థానంలో ఉండాలి, క్రీస్తును గురించినటువంటి ఒక వాక్యము మన క్రిస్మస్లో ఉండాలి. వాక్యానికి ఎక్కువ సమయం మనం కేటాయించాలి, వాక్యాన్ని శ్రద్ధగా మనం వినాలి. క్రీస్తును గూర్చినటువంటి ఒక సువార్త, ఆయన రక్షకుడుగా మన కొరకు పుట్టినటువంటి ఒక సువార్త, మన యొక్క విమోచకుడుగా మన కొరకు ఈ లోకంలోనికి వచ్చినటువంటి ఒక సువార్త,
మనకు సమాధానకర్తగా ఈ లోకంలోనికి ఆయన వచ్చినటువంటి ఒక సువార్త, మనల్ని సఖ్యత కలిగించడానికి ఈ లోకంలోనికి వచ్చిన యొక్క సువార్త, మనల్ని రక్షించి మనల్ని లేవనెత్తడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చినటువంటి ఒక సువార్త. రేపొద్దున ఏదో ఒక రోజు మనం ఈ దేహాన్ని కనుక విడిచిపెడితే మన ఆత్మని ఆయన సిద్ధం చేసినటువంటి ఒక పరలోక రాజ్యమునకు తీసుకొని వెళ్తారు అనేటువంటి ఒక సువార్త. ఇదండి మనం వినాలి. ఈ క్రిస్మస్ దినాలలో యేసుని గూర్చినటువంటి ఒక సువార్తయే ప్రకటించబడుతూ ఉండాలి. ఆ తర్వాత మిగిలినటువంటివి యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ క్రిస్మస్, క్రీస్తు పుట్టి ఉన్నారు అని క్రీస్తుని ఆరాధించేటువంటి ఒక ఆరాధనలో ఒక చిన్న భాగముగా మనం పెట్టుకునే డ్యాన్సులు కానివ్వండి, మనం పంచుకునే పప్పలు కానివ్వండి, లేకపోతే మనం చేసుకునే ప్రోగ్రాములు కానివ్వండి, పాటలు కానివ్వండి, నాటికలు కానివ్వండి, మరి ఇతరమైనటువంటి కార్యక్రమాలు కానివ్వండి, రాజకీయ నాయకులను ఆహ్వానించినటువంటిది కానివ్వండి, వారి యొక్క ఉపన్యాసాలు కానివ్వండి, ఇవన్నీ కూడా క్రీస్తుని గూర్చిన సందేశం తర్వాతనే ప్రాధాన్యత వహించాలి. ఐఎమ్ షూర్ దట్ ఈ సంవత్సరం ఎక్కడెక్కడ జరిగే క్రిస్మస్లోనైనా సరే క్రీస్తు ప్రభువే ప్రప్రథమముగా ఉండునుగాక. ఈరోజు నేను డిక్లేర్ చేస్తున్నా, ఈ నా మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులు, నా ప్రియ సోదర సోదరీమణులైనటువంటి వారు, నా ప్రియమైన నాయకులు, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఒక బిడ్డలైనటువంటి వారు, సీ దట్ ఇన్ యోర్ క్రిస్మస్, మీరు నిర్వహించే క్రిస్మస్లో, మీరు పిలిచేటువంటి ఒక క్రిస్మస్లో యేసుక్రీస్తు ప్రభువునకు ప్రాధాన్యత మనం ఇద్దాం, దైవ సేవకులకు ప్రాధాన్యత మనం ఇద్దాం. నేను ఒకసారి చెప్పనో లేదో నాకు గుర్తులేదు, కానీ ఒక సమయంలో ఊరు పేరు చెప్పను, ఎక్కడన్నది నేను చెప్పను, నేనే పిలువబడ్డా సువార్థికునిగా. నేను అక్కడ సువార్తను ప్రకటించడానికి పిలువబడ్డా. ఒక మంచి ఊరు, క్రిస్టియానిటీ ఎక్కువ కలిగినటువంటి ఒక ఊరు, వాళ్ళందరూ నన్ను ఎంతో ప్రేమించేటువంటి ఒక బిడ్డలే. కానీ నేను వచ్చిన తర్వాత సరే ఏదో మామూలుగా అన్నట్టుగా కూర్చోబెట్టారు కింద, ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయట్లేదు. చాలా దూరం నేను ప్రయాణం చేసుకొని వెళ్ళాను. సో ఎంతసేపు చూసినా ఇంకా లేట్ చేస్తున్నారు. ఏంటి అని తర్వాత తెలుసుకున్న విషయం ఏంటంటే, రాజకీయ నాయకులు వస్తున్నారు కనుక వాళ్ళ కోసం కనిపెడుతున్నామన్నారు. అరే ప్రసంగికుడిగా నేను వచ్చినటువంటిది నన్ను అసలు పట్టించుకోలేదు, వీళ్ళు రాజకీయ నాయకుడి గురించి చూస్తున్నారా అని అనుకున్న మనసులో బాధపడుతూ వచ్చాను. ఆ తర్వాత తీరా రాజకీయ నాయకులు వచ్చేసరికి మన వాళ్ళందరూ ఎదురెళ్ళిపోయి హడావిడైపోయి వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళకి బ్యాడ్జీలు పెట్టేసి, హ్యాపీ క్రిస్మస్ బ్యాడ్జీలు పెట్టేసి, వాళ్ళ గురించి మళ్ళీ పైకి పిలవడానికి ఒక ఆయన పైకి వెళ్ళి ఒక్కొక్కళ్ళ గురించి ఆయన మాట్లాడుతూ వివరిస్తూ ఆయన పిలుస్తుంటే, అబ్బో సూపరే సూపర్ అండి బాబా. ఇంకను ఆయన యొక్క వాగ్దాటి, ఆయన యొక్క మాటల దాటి, ఆయన చేస్తున్నటువంటి ఒక పరిచయ దాటి అబ్బో చాలా అధికంగా కనబడింది. అందరిని పిలిచారు, నన్ను మర్చిపోయారు వాళ్ళు. అసలు స్పీకర్గా నేను ప్రసంగికుడిగా అక్కడికి వెళ్ళినటువంటి నన్నే మర్చిపోయారు వాళ్ళు. ఈలోగా ఈ పిలువబడినటువంటి వాళ్ళందరూ స్టేజ్ నిండిపోయారు. ఈలోగా ఎవరో చెవిలో వెళ్ళి చెప్పారు ఆయనకి, అసలైంది ప్రసంగికులు మన కింద ఉండిపోయాడు, ఆయన పైకి పిలవలేదని చెప్పేసి. అప్పుడు మామూలు మాటగా ఈరోజు దేవుని వర్తమానం అందించడానికి మన మధ్యలోకి వచ్చినటువంటి రెవరెండ్ డాక్టర్ సుభారతరాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అంతకు మించిన మాటే లేదు, అంతకు మించిన వివరణ లేదు, అంతకు మించినటువంటి ఒక ప్రోత్సాహకరమైనటువంటి మాట లేవు. తీరా నేను పైకి వెళ్తే నాకు కుర్చీ లేదు అక్కడ. నేను ప్రక్కగా నిలబడి ఉన్నా. ఈలోగా నేను నిలబడిన కాసేపటికి ఎవడో గబగబా కింద నుంచి ఒక కుర్చీ తీసుకొచ్చి ఆ మూలకేస్తే ఆ మూలను నేను కూర్చున్నా, ఒక మూలకు నేను కూర్చున్నా. అప్పుడే నేను బాధపడ్డా, యేసు ప్రభుని కూడా ఇలాగే పక్కన పెట్టేస్తున్నాం కదా, క్రిస్మస్ అని పేరు చెప్పి మనం కూడా క్రీస్తు ప్రభుని ఒక పక్కన పెట్టేస్తున్నాం కదా. ఒక్కొక్కసారి ఏదో ఒక కథ కూడా నేను విన్నాను ఇలాగున. ఓ చిన్న పిల్లవాడి యొక్క పుట్టినరోజుకి 10 మందిని పిలుచుకుంటే వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వస్తూ పెద్ద పెద్ద బహుమతులు తెచ్చారంట. ఈలోగా ఈ పిల్లవాడిని కాస్త చక్కగా స్నానం చేయించి అప్పటికి వాడికి నిద్ర వచ్చేసరికల్లా వాడిని ఉయ్యాల్లో పడుకోబెట్టారు. ఫస్ట్ బర్త్డే వచ్చినటువంటి వాళ్ళు ఎవరో ఒకరు పొరపాటున తీసుకుని వచ్చి చూడకుండా వాళ్ళు తీసుకుని వచ్చినటువంటి ఒక బహుమానాన్ని ఆ ఉయ్యాల్లో ఉన్నట్టుగా పెట్టారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకదాని వెంబడి ఒకటి మొత్తం ఆ ఉయ్యాలంతా నిండిపోయి ఎత్తుగా పైకంట వచ్చేసేటువంటి ఒక బహుమతులన్నీ దానిలో పెట్టేశారు. ఎవరికి వాళ్ళే వాళ్ళ డ్రెస్సుల గురించి మాట్లాడుకున్నారు, వాళ్ళ యొక్క మాటలు మాట్లాడుకుంటూ ఉన్నారు, పలకరింపులు పలకరించుకున్నారు, బంధుత్వాలు పలకరించుకున్నారు. తీరా చాలా టైం అయిపోయిన తర్వాత అప్పుడు ఎవరు అడిగారు, ఇంతకీ పిల్లోడేడమ్మా అని చెప్పేసి అని. అప్పుడు తల్లికి జ్ఞాపకం వచ్చింది, అమ్మో పిల్లోడు అనుకునేసరికి అలా ఉయ్యాల్లో పెట్టినటువంటి ఆవిడ గబగబా అక్కడికి వెళ్ళేసరికి లాటు పెద్ద ఎత్తుని దాని యొక్క బహుమతులు అన్నీ కూడా అక్కడ పెట్టబడి అవన్నీ కూడా గబగబా తీసేసి పిల్లోడిని తీపోయేసరికి అలా ఊపిరాడక ఆ పిల్లోడు చనిపోయాడు ఆ రోజుని. సేమ్ థింగ్ హ్యాపెనింగ్ అండి. ఈరోజు క్రీస్తు ప్రేమతో నేను చెప్తున్నా, ఈ నా కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి బిడ్డలకి నేను ప్రోత్సాహకరంగా నేను మాట్లాడుతున్నా, ప్లీజ్ డోంట్ కిల్ జీసస్ విత్ యువర్ ప్రోగ్రామ్స్ అండ్ విత్ యువర్ ఇటినరీ. మన యొక్క కార్యక్రమాలతో, మనకు ఉన్నటువంటి పద్ధతులతో, విధానాలతో పుట్టినటువంటి యొక్క యేసు ప్రభుని చంపేయొద్దు. మనం యేసు ప్రభుని కనబరుద్దాం, లోకానికి చాటి చెప్దాం.
క్రిస్మస్ పండుగల పేరు చెప్పి ఎన్ని క్రిస్మస్లైనా పెట్టండి, ఎన్ని ప్రోగ్రాంలైనా పెట్టండి, ఎంతటి నాయకులైనా సరే మీరు పిలవండి, పెద్ద పెద్ద నాయకులు కూడా పిలవండి. బట్ సీ దట్ దే విల్ ఆల్సో లిసన్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్. ఆ సేవకుడు ఒకవేళ చిన్న సేవకుడు అయ్యున్నా, సామాన్యమైన సేవకుడు అయ్యున్నా, టీవీలో వచ్చే సేవకుడే కానక్కర్లే, ఒక వీధిలో వాక్యాన్ని ప్రకటించే ఒక సామాన్యమైన సేవకుడు కావచ్చు, రోషము కలిగినటువంటి ఒక దైవ సేవకుడు ఇచ్చి ఆ వర్తమానాలని వినడానికి అన్నట్టుగా అది మనం అవకాశం ఇవ్వాలి. ఆ వచ్చిన నాయకులు ఉన్నటువంటి ఒక ప్రోగ్రాంలో యేసుక్రీస్తు వారు ప్రప్రథమంగా కనబడినప్పుడు యేసుక్రీస్తు వారికే మహిమ, తండ్రి అయిన దేవునికే మహిమ, మన కార్యక్రమాలు ప్రభు మహిమార్థమై జరగాలని నేను కోరుకుంటూ ఈ దినం ఈ నా సందేశంలో ఈ చక్కని విషయాన్ని నేను మీతో పంచుకున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ప్రియమైన స్నేహితులారా, దయచేసి మనం జరుపుకునే క్రిస్మస్లు, మనం వెళ్ళే క్రిస్మస్ల్లో యేసుక్రీస్తుని గురించిన మాట మనం ప్రధానంగా విందాం. దేవుని వాక్యానికి ఎక్కువ సమయాన్ని మనం కేటాయించుకుందాం. వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఎంతటి నాయకులయ్యున్నా వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి అన్నట్టుగా వాళ్ళకు ఒక అవకాశాన్ని ఇద్దాం. యేసుక్రీస్తు ప్రభు ఆయన పుట్టింది ఎందుకు, ఇలాంటి విషయాలన్నీ కూడా వారు విని దేవునిని మహిమపరచున్నట్లుగా మనం అటు మంచి క్రిస్మస్లు జరుపుకోవాలని కోరుకుంటూ, క్రిస్మస్ల్లో మరియమ్మ గారి కంటే, యోసేపు గారి కంటే, హేరోదు రాజుల కంటే, నాయకుల కంటే యేసు ప్రభు ప్రధానమైనటువంటి వ్యక్తి మన క్రిస్మస్లని మనం చాటి చెప్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. తండ్రి, నీకు వందనాలు. ఈరోజుని నా ప్రియ సహోదరులుగా, సహోదరులుగా క్రైస్తవ సమాజానికి నేను ఒక మాట తెలియజెప్పాను. నాయన, నన్ను అంగీకరిస్తున్నటువంటి ఒక బిడ్డలు ఈ నా మాటల ప్రకారంగా క్రిస్మస్లు జరుపుకునేటప్పుడు ఒక మంచి క్రిస్మస్గా వారు జరుపుతున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. దాని విషయంలో ఎవరిని మేము గాయపరచడానికి కాదు, ఎవరిని హర్ట్ చేయడానికి కాదు. చేసుకోవచ్చు కార్యక్రమాలు, రాజకీయ నాయకుల్ని వాళ్ళు పిలవాలని కోరుకుంటూ ఉన్నా, డ్యాన్స్ ప్రోగ్రాంలు పెట్టుకోవాలని కోరుకుంటూ ఉన్నా, పాటలు నాటికలు పెట్టుకోవాలని కోరుకుంటూ ఉన్నా, బట్టలు పంపిణీలు, అలానే కేకులు పంపిణీలు, కొవ్వొత్తుల కార్యక్రమాలు ఇవన్నీ కూడా పెట్టుకోవాలని కోరుకుంటున్నా. కానీ వీటన్నిటిలో క్రీస్తు కనబడాలి నాయన. క్రీస్తునే మేము చూడాలి, క్రీస్తు ప్రభువుని మేము ప్రకటించాలి. వచ్చిన నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ క్రీస్తుని గురించి వినాలి. ఈరోజు నీ క్రిస్మస్లు పెట్టేటప్పుడు వచ్చి పార్టిసిపేట్ చేసేటువంటి ఒక బిడ్డలు వారు తెచ్చుకునేటువంటి లేక వారికి ఇవ్వబడేటువంటి ఒక చీరల కంటే, దుప్పట్ల కంటే, కేకుల కంటే, పలహారాల కంటే యేసు ప్రభువుని తీసుకొని వారు వెళ్ళాలి. క్రీస్తుని కలిగిన క్రిస్మస్లు మేము జరుపుకోవడానికి అట్టి ధన్యత మీరు మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు. ఆనాడు ఒక చిన్న పిల్లోడికి బర్త్డే చేసుకున్నప్పుడు తీసుకొచ్చిన బహుమతుల వలన పిల్లోడినే చనిపోయేటువంటి పరిస్థితి తెచ్చినట్లు కాకుండా మేము క్రీస్తుని సజీవంగా మేము కనపరచాలి. మాలో ఉన్న క్రీస్తు, నాయన మా మధ్యలో నివసిస్తున్న క్రీస్తు, మా హృదయంలో జీవిస్తున్నటువంటి క్రీస్తు, మా కొరకు ఈ లోకంలోనికి మానవుడిగా పుట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి సజీవుడైన క్రీస్తుని ఈ క్రిస్మస్లో మేము కనబరచడానికి అట్టి ధన్యత మీరు మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు. ఈ బిడ్డలందరినీ దీవిస్తున్నా, ఈ కుటుంబాన్ని దీవిస్తున్నా, ఈ ఇంటిలో క్రిస్మస్ ఆనందాన్ని నేను ప్రకటిస్తున్నా, ఈ ఇంటిలో క్రిస్మస్గా క్రీస్తు ప్రభువుని నేను కనబడింపజేస్తున్నా. దీవిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలముగా మనకు మన కుటుంబములకును నిత్యము తోడయండి, కాపాడి సంరక్షించును గాక. ఆమేన్, ఆమేన్. వెల్ స్నేహితులారా, నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని నీ ఇంట్లో, నా ఇంట్లో మనందరం కూడా మనం కలిగి ఉంటున్నాం క్రీస్తు ప్రభు ద్వారా. క్రీస్తు ప్రభువుని బట్టి క్రిస్మస్ ట్రీ పెట్టుకుందాం, మంచి పలహారాలు తీసుకుందాం, గిఫ్ట్స్ మనం పంచిపెట్టుకుందాం, ఇతరులకు ఇద్దాం. మనం జరిపించుకునే ప్రతి క్రిస్మస్లో క్రీస్తుని హైలైటెడ్గా మనం చూద్దాం. ఈ విషయంలో ఇంకా ఏదైనా మీరు ఒకవేళ తెలుసుకోవాలని కోరుకుంటున్నా, ఏదైనా సలహా కావాలని కోరుకున్నా, నిరభ్యంతరంగా నాకు ఒక ఉత్తరం ద్వారా కానీ, లేక ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ, లేక ఒక SMS ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ నాకు తెలియజేయాల్సిందిగా నేను మీకు మనవి చేస్తున్నా. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 888855276662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ID isathyasuvartha@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మన కొరకు రక్షకుడిగా ఈ లోకంలో జన్మించిన యేసయ్య చేతులకే మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.